వెల్కమ్ టు ప్రకాష్ అన్న యాప్. ఈరోజు మనం హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం కసాగు మరియు గసాబా పార్ట్ 6 చెప్పుకుందాం. ఇప్పటి వరకు మనం పార్ట్ 5 వరకు చాలా మోడల్స్ కవర్ చేసాం. ఇప్పుడు పార్ట్ 6లో కూడా ఇంకో మోడల్ కవర్ చేద్దాం. సో ప్రాబ్లం నెంబర్ 26. ఓకే, ఏమన్నాడు ఇక్కడ 3:4 నిష్పత్తిలో ఉన్న రెండు సంఖ్యల గసాబా 4 అయినా కసాగు ఎంత అన్నాడు. చూడండి ఒకసారి. ది రేషియో ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 3:4 అండ్ దేర్ హెచ్సిఎఫ్ ఈజ్ 4, దేర్ ఎల్సిఎం ఈజ్. అంటే ఇక్కడ ఏమన్నాడంటే మనకి చూడండి, ఇక్కడ నిష్పత్తి ఇచ్చాడు మనకి. రెండు నెంబర్లు, రెండు సంఖ్యల యొక్క నిష్పత్తి 3:4 గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడాను నిష్పత్తి 3:4 ఉంది అంటే అది నెంబర్ 3, నెంబర్ 4, మొదటి సంఖ్య 3, రెండో సంఖ్య 4 కాదు. ఎందుకని దీని ప్రక్కన ఎంతో కొంత ఇంటూ ఉన్నట్టే ఇది నిష్పత్తి యొక్క లక్షణం. ఓకేనా, ఇంటూ 1 కానీ ఇంటూ 2 కానీ ఏదో ఒకటి ఉన్నట్టే. కాబట్టి దాన్ని ఏమనుకోండి మనం 3x:4x. 3x:4x. ఇక్కడ మనకి రెండోది ఏమి ఇచ్చాడంటే హెచ్సిఎఫ్ గసాబా ఇచ్చాడు. హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు, గుర్తుపెట్టుకోండి మనకిచ్చింది. సో ఈ రెండు వాడిచ్చినవి మనం ఏం చేయలే. వాడు ఏమని చెప్పాడంటే 3:4 నిష్పత్తిలో రెండు నెంబర్స్ ఉన్నాయి, వాటి యొక్క గసాబా, వాటి యొక్క హెచ్సిఎఫ్ 4 అయినా ఎల్సిఎం ఎంత అని అడిగాడు. సో ఇక్కడ ఈ రెండు వాడిచ్చినవి. సో ఇక్కడ నిష్పత్తి ఎప్పుడైనా అంటే 3:4 అంటే 3x:4x అని అర్థం. దాని ప్రక్కన ఎంతో ఉన్నట్టు ఇంటూ. సో ఇక్కడ ఏమవుతుందంటే గుర్తుపెట్టుకోండి, ఈ హెచ్సిఎఫ్ఏ షార్ట్ కట్ మెథడ్ ఉంది. ఈ హెచ్సిఎఫ్ఏ ఇక్కడ ఎక్స్ వాల్యూ. సో ఇక్కడ x=4 అని అర్థం అనమాట. సో ఆ హెచ్సిఎఫ్ అన్నాడంటేనే మనకి నిష్పత్తిలో ఉన్న ఎక్స్ వాల్యూ వచ్చేసినట్టు. సో కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే మనం 3:4 = 4:4. ఎక్స్ బదులు 4 పెట్టేసాను, ఇదే 4. హెచ్సిఎఫ్ఏ ఎక్స్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ ఏమైంది 3 4s are 12, 16. సో ఇక్కడ మనకి కావలసినటువంటి నెంబర్స్ ఇవి. వాడు మనకిచ్చాడు రెండు సంఖ్యల నిష్పత్తి 3:4 అని ఇచ్చాడు. ఆ రెండు సంఖ్యలు ఏంటంటే ఒకటేమో 12, ఒకటేమో 16. ఈ రెండు సంఖ్యల యొక్క కసాగు ఎల్సిఎం ఎంత అని అడిగాడు. చూడండి ఒకసారి, ఎల్సిఎం కనుక్కోవాలంటే ఈ రెండింటికి ఎల్సిఎం కనుక్కోవాలి. ఈ రెండు దాంట్లో ఒకే టేబుల్ పోతుంది, 4 టేబుల్ తీసుకోవచ్చు. 4 3s are 4 4s are, ఇంకేం పోదు. కాబట్టి 4 × 3 × 4, 4 3 12, 12 48. సో ఆన్సర్ ఈజ్ 48. సో ఇది ఎల్సిఎం. ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ కసాగు ఈజ్ ఈక్వల్ టు 48. అర్థమైందా? మనకి ఇచ్చింది వాడు రెండు నెంబర్ల యొక్క నిష్పత్తి 3:4లో ఉంది అన్నాడు. దాని యొక్క గసాబా 4 అయితే 4 అయితే అన్నాడు. అయితే ఎల్సిఎం ఎంత అని అడిగాడు. సో మనకి 3:4 ఉందంటే ఆ నిష్పత్తిని మనం 3x:4x కంపల్సరీగా అలా ఉన్నట్టే, అదే రూపం. దాంట్లో ఎక్స్ వాల్యూనే హెచ్సిఎఫ్, గసాబానే 4, గసాబానే ఎక్స్. సో కాబట్టి ఆ ఎక్స్ని ఇక్కడ పెట్టేసేస్తే 4 4 ఎంత వచ్చింది. సో రెండు నెంబర్లు మనకి ఒకటేమో 12, ఒకటి 16 వచ్చేసింది. 12 16. ఆ రెండు నెంబర్ల యొక్క ఎల్సిఎం కనుక్కోండి. 4 టేబుల్ పోయింది, 4 3s are 4 4s are. మొత్తం ఇంటూ చేసేస్తే 4 3s are 12, 12 4s are 48. సో కాబట్టి ఎంత వచ్చింది మనకి 48 అంటే ఆప్షన్ సి. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. ఈ మోడల్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి మనకు అన్నీ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు. సో మనం గుర్తుపెట్టుకోండి, పార్ట్ 2:3 నిష్పత్తిలో ఉన్నాయి, వాటి గసాబా 12 అయినా ఆ సంఖ్యలు ఏవి. చూడండి ఒకసారి, ఇక్కడ 3 నెంబర్స్ ఆర్ ఇన్ ద రేషియో 1:2:3 అండ్ దేర్ హెచ్సిఎఫ్ ఈజ్ 12. ది నెంబర్స్ ఆర్ అంటే ఆ 3 నెంబర్లు ఏంటి అని అడుగుతున్నాడు. సో నిష్పత్తి ఇచ్చాడు. నిష్పత్తి గుర్తుపెట్టుకోండి 1:2:3. సో నిష్పత్తి ఇచ్చాడు అంటే దాని ప్రక్కన కంపల్సరీగా ఎక్స్ ఉన్నాడు. 1x 2x 3x. ఇది నిష్పత్తి యొక్క రూపం. సో ప్రాబ్లంలో వాడిచ్చినటువంటి నిష్పత్తి. అయితే ఇంకోటి ఇచ్చాడు మనకి హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ 12 అని ఇచ్చాడు. గుర్తుపెట్టుకోండి, హెచ్సిఎఫ్ అంటే ఇక్కడ మనకు ఉన్నటువంటి ఎక్స్నే, ఇదే ఇక్కడ మన షార్ట్ కట్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ 12 అనే అర్థము. హెచ్సిఎఫ్ మీన్స్ ఎక్స్ వాల్యూ 12 ఇచ్చేసినట్టే. ఎల్సిఎం అయితే కాదు.
హెచ్సిఎఫ్ అయితేనే గరిష్ట సామాన్య భాజకము, హయ్యెస్ట్ కామన్ మల్టి ఫ్యాక్టర్. కాబట్టి దాన్ని మీరు కంపల్సరీగా ఎక్స్ అని మనం గుర్తించాలి. సో ఆ ఎక్స్ బదులు 12 రాసుకోండి. చూడండి 1 × 12 2 × 12 3 × 12. సో దీన్ని మనం ఇంటూ చేసేసుకుంటే చూడండి 12:24:36. ఇవే మనకు కావాల్సినటువంటి నెంబర్స్, వరుస నెంబర్స్. వాటి ఇచ్చినటువంటి ఆ సంఖ్యలు ఏవి అంటే 12, 24, 36. ఇవి మాత్రమే మనకి ఈజీగా షార్ట్ కట్ మెథడ్లో చేసేయచ్చు ఇలా ఇస్తే. సో మళ్ళీ దీనికి ఎల్సిఎం అడిగాడు అనుకోండి, ఈ 3 నెంబర్స్కి ఎల్సిఎం కనుక్కోవచ్చు. లేదంటే ఈ 3 నెంబర్లో పెద్ద నెంబర్ ఏది అంటాడు 36, చిన్న నెంబర్ ఏది అంటాడు, చిన్న నెంబర్ అప్పుడు 12. లేదంటే మొదటి సంఖ్యకి రెండవ సంఖ్య యొక్క భేదము సబ్ట్రాక్షన్ ఏంటి అంటాడు. సో అలా ఎలా అడిగితే అలా. సో మనకి ఇప్పుడేం అడిగాడు, ఆ 3 నెంబర్స్ ఏంటని అడిగాడు. కాబట్టి 12, 24, 36. సో ఆప్షన్ డి. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. ఈజీగా చేసేయచ్చు. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 28. 2 సంఖ్యల నిష్పత్తి 3:5. వాటి గసాబా 25 అయిన ఆ సంఖ్యలు ఏవి? సో మనం ఫస్ట్ ప్రాబ్లం చేసాం కదా ఈ పార్ట్ 6లో, అదేంటి, వాట్ ఆర్ ద నెంబర్స్? ఆ నెంబర్స్ ఏంటి అడుగుతున్నాడు. హూజ్ రేషియో ఈజ్ 3:5, దేర్ హెచ్సిఎఫ్ ఈజ్ 25. సో మనకి ఇందాక ప్రాబ్లమే. సో ఈజీ అనమాట. 3:5 మనకి ఇచ్చాడు ఇక్కడ. 3:5 నిష్పత్తి ఇచ్చినప్పుడు ఇది కంపల్సరీగా 3x:5x అని రాసుకోవడమే. సో నిష్పత్తి ప్రక్కన ఎక్స్ అని పెట్టుకుంటే మంచి. నెక్స్ట్ ఏదైనా పెట్టుకోవచ్చు, మన ఇష్టం. వై తీసుకోవచ్చు, ఏ తీసుకోవచ్చు. మనం ఏది తీసుకున్నా కూడా అదే మనకి కంపల్సరీగా నిష్పత్తిలో ఉంటుంది. అంటే నెంబర్స్ మాత్రం 3 నెంబర్ కాదు, 5 కాదు, గుర్తుపెట్టుకోండి. 3 అనేది నెంబర్ కాదు, 5 నిష్పత్తి, అది రేషియో. సో ఇక్కడ మనకి హెచ్సిఎఫ్ ఇచ్చాడు. హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 25. ఇక్కడ గుర్తుపెట్టుకోమన్నా నేను, హెచ్సిఎఫ్ఏ మనకి ఉన్నటువంటి ఎక్స్. ఈ ఎక్స్ వాల్యూ హెచ్సిఎఫ్ 25. హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్, గరిష్ట సామాన్య భాజకమే మనకు కావాల్సినటువంటి నిష్పత్తిలో ఉన్న ఎక్స్ వాల్యూ. అదే షార్ట్ కట్ మెథడ్. సో ఈ ఎక్స్ బదులు ఈ 25 పెడితే అయిపోయినట్టే. చూడండి 3 × 25 = 5 × 25. 3 × 25 అంటే 75:125. సో ఇవే మనకు కావలసినటువంటి 2 నెంబర్స్. మనకు కావాల్సిన నెంబర్స్ ఒకటి 75, ఒకటి 125. ఎక్కడుంది 75, 125? ఆప్షన్ ఏ. ఓకేనా. సో ఇలా ఈజీగా మనం వీటిని చేసేయచ్చు. సో ఎప్పుడు చేయొచ్చు ఇవి? నిష్పత్తి ఇచ్చినప్పుడు, హెచ్సిఎఫ్ ఇచ్చినప్పుడు. ఎల్సిఎం ఇస్తే కుదరదు మళ్ళీ. ఓకేనా. సో కాబట్టి ఈజీగా మనం వీటిని మనం చేసేయచ్చు. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సో నెక్స్ట్ 29th ప్రాబ్లంలో మనకి ఏమన్నాడంటే 2 సంఖ్యల మొత్తము అన్నాడు. ది సమ్ ఆఫ్ 2 నెంబర్స్. అంటే 2 సంఖ్యలు మొత్తము 216, వాటి గసాబా 27 అయిన ఆ సంఖ్యలు ఏవి? ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది, గుర్తుపెట్టుకోండి. ది సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 216 అండ్ దేర్ హెచ్సిఎఫ్ ఈజ్ 27. ది నెంబర్స్ ఆర్. ఆ నెంబర్లు ఏంటి అని అడుగుతున్నాడు. సో 2 సంఖ్యల మొత్తము, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. 2 సంఖ్యల మొత్తము అంటే 2 సంఖ్యలు నేను ఎక్స్ ప్లస్ వై అనుకుంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 216. ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ 216 అవ్వాలి. మరి ఎక్స్ ఎంత అవ్వాలి, వై ఎంత అవ్వాలంటే ఇక్కడ మనకి ఒక హింట్ ఇచ్చాడు. హెచ్సిఎఫ్ గసాబా ఈజ్ ఈక్వల్ టు హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 27 అని ఇచ్చేసాడు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ 2 నెంబర్స్ పక్కన మనకి చూడండి ఎక్స్ ఇంటూ 27 ప్లస్ వై ఇంటూ 27 దట్ ఈజ్ ఈక్వల్ 216. సో ఈ గసాబా, ఈ 2 నెంబర్ల యొక్క గసాబా ఇచ్చేసాడు కాబట్టి ఈ 2 నెంబర్లకి ఇంటూ ఉన్నట్టే గసాబా మీన్స్ ఆ 2 నెంబర్లకి ఇంటూ ఉన్నట్టే. అప్పుడు దీంట్లో నుంచి మనం 27 మనం కామన్ తీసుకుంటే ఎక్స్ ప్లస్ వై దట్ ఈజ్ ఈక్వల్ 216. సో ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 216 డివైడెడ్ బై 27. ఓకేనా. దీంట్లో మనకి 3 టేబుల్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. చూడండి 3 9 జా 3 9 27, 3 7 జా 3 2 జా 9 8 72. సో ఎంత వచ్చిందంటే ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 8. 2 నెంబర్స్ని మనం ఇంటూ చేస్తే, 2 నెంబర్స్ని మనం ప్లస్ చేస్తే ఎంత రావాలి? 8 రావాలి. కాబట్టి ప్రతిదానికి ఎంత ఉండాలి? ఎక్స్కి ఏమో ఇంటూ 27 ఉండాలి,
వైకి కూడాను ఇంటూ 27 ఉండాలి. 27 ఎందుకు? అది హెచ్సిఎఫ్. హెచ్సిఎఫ్కి రెండుగా ఉంటుంది. ఇప్పుడు అసలు ఆ రెండు నెంబర్ని యాడ్ చేస్తే నాకు 8 రావాలి. ఇక్కడ మీరు ఆ రెండు నెంబర్లు ఏంటో గుర్తుపెట్టుకోండి. ఇవి ఎలా వస్తాయంటే సహప్రధాన సంఖ్యలు, కో ప్రైమ్ నెంబర్స్, వరుస సహప్రధాన సంఖ్యలు రాయాలి. వరుస సహప్రధాన సంఖ్యలు ఇక్కడ రాస్తున్నా చూడండి. వరుస ప్రధాన సంఖ్యలు, ఇక్కడ కో ప్రైమ్ నెంబర్స్. కో ప్రైమ్ నెంబర్స్ అంటే వరుస సహప్రధాన సంఖ్యలు. సో ఆ వరుస ప్రధాన సంఖ్యలు ఎలా వస్తాయంటే సో ఆ ప్రధాన సంఖ్యల్లో మనం వరుసగా ఉండాలి. ఆ రెండు యాడ్ చేస్తే మనకి కంపల్సరీగా 8 రావాలి. చూడండి, ఇప్పుడు నేను 1 తీసుకున్నాను అనుకోండి, ఇదిగోండి ఈ రెండు కో ప్రైమ్ నెంబర్స్ 1, 7. 2 తీసుకున్నాను అనుకోండి, 2 తీసుకుంటే 6 రావాలి. సో ఆ రెండు కూడాను ప్రధాన సంఖ్యలు 2 కాబట్టి అది కాదు. సో మళ్ళీ మనం ప్రైమ్ నెంబర్స్ కాబట్టి 3 తీసుకున్నాం అనుకోండి, 3 తీసుకుంటే మనకి 8 రావాలి. 5, 3, 5 ఈ రెండు మాత్రమే ఉన్నాయి. వరుసగా ఉండాలి మనకి. 4 లేదు, 5 లేదు, 6 తీసుకోవడానికి లేదు, 6, 2 అవుతుంది కాబట్టి ఇంకా లేదు ఇంకా. సో ఇంక మనకి ఛాన్స్ లేదు. ఇంక ఈ రెండు మనకి వరుస సహప్రధాన సంఖ్యలు రావాలంటే మనకి ఈ రెండు నెంబర్సే రావాలి. సో ఇప్పుడు ఏమవుద్ది, ఎక్స్ పక్కన ఎక్స్ చూడండి, ఇక్కడ ఎక్స్ అంటేనేమో 1, వై అంటేనేమో 7. సో ఐ తీసుకొని దీంట్లో మనం ప్రతిక్షేపిస్తే రెండు నెంబర్లు వస్తాయి. చూడండి, ఇక్కడ ఫస్ట్ తీసుకున్నాం అనుకోండి, ఎక్స్ 27x ప్లస్ 27y ఇది. సో 27 ఇంటూ 1 ప్లస్ 27 ఇంటూ 7. సో ఇక్కడ ఈ రెండు 27 ప్లస్ ఇది 84, 180, 189. సో ఇక్కడ ఏమైంది, రెండు నెంబర్లు 27, 189. ఇది ఒక నెంబర్ 27, 189. సో ఇప్పుడు ఇది తీసుకున్నాం అనుకోండి, ఇది తీసుకుంటే ఏమైంది చూడండి, 27 ఇంటూ 3 ప్లస్ 27 ఇంటూ 5. ఇక్కడ చూడండి 21 వస్తుంది, ఇక్కడ 81 ప్లస్ 135. ఓకేనా? సో కాబట్టి ఏమైంది ఇక్కడ 81, 135. సో మనకి ఇక్కడ మీకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతే అవ్వచ్చు ఈ ప్రాబ్లంలో. ఏం లేదు, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈజీగా మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ వరకు మనం చేసేసాం. ఇక్కడ ఏమవుతుందంటే ఎక్స్ ప్లస్ వై ప్రక్కన కంపల్సరీగా 27 ఉంటుంది హెచ్సిఎఫ్. సో 27x ప్లస్ 27y ఈజ్ ఈక్వల్ టు 216 అవుతుంది. ఆ రెండు నెంబర్లు అంటే అది. అయితే ఎక్స్ వాల్యూ వై వాల్యూవే మనకు తెలియదు. ఆ ఎక్స్ వాల్యూ వై వాల్యూ కావాలంటే ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ 8 అయింది. ఈ 8 ఎలా వస్తుందంటే కో ప్రైమ్ నెంబర్స్ తీసుకోవాలి. కో ప్రైమ్ నెంబర్స్ అంటే సహప్రధాన సంఖ్యలు, వరుస సహప్రధాన సంఖ్యలు అయి ఉండాలి. వరుసగా ఉండాలి అంటే 3, 5 అట్లా పక్కనే ఉండాలి. అంతేగాని 5, 3 రాదు, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి ఈ రెండు మాత్రమే మనకు వస్తాయి. ఎక్కడి వరకు 8 రావాలి కదా, రెండు యాడ్ చేస్తే. కాబట్టి ఆ రెండు వస్తాయి. ఆ రెండింటిని తీసుకెళ్ళి ఎక్స్ బదులేమో 1, వై బదులు 7, ఎక్స్ బదులు 3, వై బదులు 5 ప్రతిక్షేపిస్తే మనకి ఈ రెండు నెంబర్లు వచ్చింది. ఈ రెండు నెంబర్లు ఏంటి, 27, 189, 81, 135. సో అంటే ఈ ఆప్షన్ ఏ, ఆప్షన్ బి ఈ రెండు ఆన్సర్లే. సో ఆప్షన్ సిలో ఏమి ఇచ్చాడు మనకి, ఏ మరియు బి అని ఇచ్చేసాడు. సో కాబట్టి మనకి ఇక్కడ ఆప్షన్ సి అవుతుంది. ఓకేనా? ఆన్సర్లు అయితే ఇవి గుర్తుపెట్టుకోండి, ఆప్షన్ ఏ, ఆప్షన్ బి. ఈజీ అనమాట, ఇవి ఇంపార్టెంట్. కో ప్రైమ్ నెంబర్స్ని ఎలా చేయాలనేది ఈజీ. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 13. రెండు సంఖ్యల మొత్తము 528, వాటి గసాబా 33 అయితే అటువంటి జతల సంఖ్య అని అడిగాడు. చూడండి, ఇక్కడ ది సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 528 ఆర్ దేర్ హెచ్సిఎఫ్ ఈజ్ 33. ది నెంబర్స్ ఆఫ్ పెయిర్స్ ఆఫ్ నంబర్స్ సాటిస్ఫైయింగ్ ద అబోవ్ కండిషన్స్. అంటే ఆ రెండు కండిషన్స్లో ఉన్నటువంటి ఎన్ని జతలు ఉన్నాయి, అటువంటి జతల సంఖ్య ఎంత అని అడిగాడు. ఇటువంటి జతల సంఖ్యలు, రెండు సంఖ్యల మొత్తం ఎంత రావాలి, 528 రావాలి. సో అలాంటి జతలు ఎన్ని ఉన్నాయి అని అడిగాడు. సో సాటిస్ఫై అయ్యండి. చూడండి, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకి రెండు నెంబర్స్ అన్నాడు కాబట్టి ఎక్స్ కామా వై. సో ఎక్స్ కామా వై అంటే ఇక్కడ మనకి హెచ్సిఎఫ్ ఇచ్చేసాడు. హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ 33. అంటే గుర్తుపెట్టుకోండి, రెండు సంఖ్యల మొత్తము అంటే 33x ప్లస్ 33y ఈజ్ ఈక్వల్ టు 528. ఇది వాడు ఇచ్చినటువంటి అర్థం. మనకి ఇచ్చినటువంటి రెండు సంఖ్యల మొత్తము 528 అంటే
రెండు సంఖ్యలు తీసుకున్నాము, ఆ రెండు సంఖ్యల మొత్తము అంటే సమ్ ఆఫ్. అయితే అక్కడ మనకి హెచ్సిఎఫ్ ఇచ్చాడు కాబట్టి హెచ్సిఎఫ్ని కలుపుకుంటే రెండిట్లో ఇంటూ చేసుకుంటే మనకి ఈజీ అవుతుంది. ఇప్పుడు మనకు అనుకోవాల్సింది ఎక్స్ వైనే. ఎక్స్ వై జతలు ఎన్ని ఉంటాయి అని అడుగుతున్నాడు. అలాంటి నెంబర్స్ని ఎన్ని జతలు ఉంటాయి అని అడుగుతున్నాడు. అంటే మళ్ళీ అక్కడ కో ప్రైమ్ నెంబర్స్కి వెళ్ళిపోతాం అవి. ఓకేనా, సహప్రధాన సంఖ్యలు అంటాం. సో ఇక్కడ ఏమవుద్ది, ఇక్కడ 33 కామన్ తీద్దాం. 33 కామన్ తీసేసి ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 528. సో ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 528 డివైడెడ్ బై 33. సో ఇక్కడ 3 టేబుల్ తీసుకుందాం. 3 1 ఈజ్ అయిపోద్ది, 3 7s are 21, 3 6 are మళ్ళీ 11 టేబుల్, 11 1 ఈజ్ 11 6 are, సో 16 వచ్చింది. సో ఇక్కడ మనకి ఏమొచ్చింది, ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ 16 రావాలి. సో దీని ప్రకారంగా కో ప్రైమ్ నెంబర్స్ని మనం సెట్ చేయాలి. కో ప్రైమ్ నెంబర్స్ని మనం తీసుకోవాలి. సో ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ కో ప్రైమ్ నెంబర్స్ సహప్రధాన సంఖ్యలు ఏమవుద్దండి, ఇక్కడ ఫస్ట్ నెంబర్ 1 తీసుకుంటే ఇక్కడ 15 అవుతుంది. ఈ రెండింటిని మనం యాడ్ చేసుకుంటే 16 అవుతుంది. చూడండి, సో ఇక్కడ మీరు అనవచ్చు ఇది ప్రధాన సంఖ్య కాదు కదా, ప్రైమ్ నెంబర్ కాదు కదా అని. కానీ ఇక్కడ వరుస ప్రధాన సంఖ్యలు ఇది కంపల్సరీగా అవుతుంది. సో ఇక్కడ మనం మళ్ళీ 2 లేదు, 3 తీసుకుందాం. 3 తీసుకుంటే ఎంత వస్తుంది కదా, 3 + 13 16 అవుతుంది. చూడండి, 3 అను 13 తీసుకుంటే అయిపోతుంది. తర్వాత 5 తీసుకోండి, 5 11, 5 తీసుకుంటే ఏమవుద్ది 11 అవుతుంది. తర్వాత 7 తీసుకుంటే 9 అవుతుంది. సో ఈ 4 నెంబర్స్ కో ప్రైమ్ నెంబర్స్. ఇక్కడ కో ప్రైమ్ నెంబర్స్కి కండిషన్స్ ఉన్నాయి. చూడండి ఒకసారి, కో ప్రైమ్ నెంబర్స్ వరుస సంఖ్యలు అయి ఉండాలి కంపల్సరీగా. వరుస సంఖ్యలు చిన్న నుంచి పెద్ద సంఖ్య, అంతేగా 9 7 అవ్వదు, వరుస సంఖ్యలు అయి ఉండాలి. రెండోది, అవి ప్రధాన సంఖ్యలే అవ్వాల్సిన పని లేదు. ఆ రెండిట్లో ఏ టేబుల్ పోదు, ఇంక రెండిట్లో ఏ టేబుల్ పోదు. మీరు అది ఇక్కడ దీంట్లో అయితే పోద్ది, 3 టేబుల్ పోద్ది, 5 టేబుల్, కానీ రెండిట్లో కలిపి ఆ జతలో ఏ టేబుల్ పోవడానికి వీల్లేదు. అవి వరుస సంఖ్యలు అయి ఉండాలి, అవి ప్రధాన సంఖ్యలే కానవసరం లేదు. సో కానీ రెండు నెంబర్స్లో ఏ టేబుల్ పోవడానికి వీలు లేదు, వాటినే కో ప్రైమ్ నెంబర్స్ అంటారు. ఓకేనా. సో కాబట్టి ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు ఎన్ని వచ్చినాయి జతలు, మొత్తం 4 జతలు వచ్చినాయి, 4 జతలు. సో ఆప్షన్ ఏ అన్నమాట. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. ఇలాంటి ప్రాబ్లమ్స్, కష్టమైన ప్రాబ్లమ్స్ని మనం పార్ట్ 6 నుంచి పార్ట్ 5 నుంచి చేస్తూ వెళ్తున్నాం. ఇలా కంటిన్యూస్గా 100 ప్రాబ్లమ్స్ వరకు మీకు అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు మనకి పార్ట్ 6 కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనందరం కూడా పార్ట్ 7లో కలుసుకుందాం. అప్పటి వరకు మీ ప్రకాష్ అన్న. థ్యాంక్ యూ.